హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామ్శెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి మా పాప అమెరికాలో ఉంటుందని మీకు అందరికీ తెలుసు కదండి. సో తనకి కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ అవి పార్సల్ పంపిద్దాము అని చెప్పేసి ఈ విధంగా సున్నుండల కోసం అని చెప్పి మినపులు ఉంటాయి కదండి, మినప్పప్పు, దాన్ని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానన్నమాట. అయితే ఈ వీడియో అంతా తీసి చాలా రోజులైనప్పటికీ కూడా పోస్ట్ చేయడంలో చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే ఇదంతా తీసినప్పుడు నాకు ఫుల్ ఫీవర్ అన్నమాట అండి. సో అందుకని అప్పుడు వాయిస్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా తనకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ కూడా కావాలని చెప్పిందండి. అక్కడ ఇవి మసాలా ప్యాకెట్స్ దొరకట్లేదంట లూజ్గా, అందుకని చెప్పేసి ఇవి కూడా పంపించమని చెప్పింది. అది కూడా తక్కువ పంపించమని చెప్తే తను ఎంత చెప్తే అంత పంపిస్తున్నాము. ఇంకా పల్లీ పట్టీలు ఉంటాయి కదండి, రోజ్ చిక్కీస్ అని చెప్పేసి ఇవి కూడా పంపించమని అడిగిందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా ఈ విధంగా తెప్పించాను. ఇంకా మనం తయారు చేయొచ్చండి. కాకపోతే ఈ రోజ్ చిక్కీ ప్యాకెట్స్లలో ఉండే ఆ క్రిస్పీనెస్ అనేది మనం తయారు చేస్తే రావట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఇవే ప్యాకెట్స్ని నేను పంపిస్తున్నానన్నమాట. ఇంకా చూడండి, అదేవిధంగా బూందీ లడ్డు కూడా పంపించమని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా ఫీవర్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉందండి. నాకు ఈ బూందీ లడ్డు తయారు చేస్తున్నాను, నాకు ఫీవర్ లైట్గా స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా చూడండి, అయినా తప్పదు కదండి, ఇంకంత దూరము మళ్ళీ పంపించలేము. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్సల్ తెప్పించుకుంటున్నారు కాబట్టి ఇంకా తను చెప్పినప్పటికీ నేను ఇవన్నీ రెడీ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా బూందీ లడ్డుకి కూడా మొత్తం ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. 1 kg శనగపిండి తీసుకొని తయారు చేస్తున్నాను. మరి ఎక్కువగా పంపించినా కూడా అక్కడ అన్నీ ఖరాబ్ అయిపోతాయేమో, అందరివి వస్తాయి కదా ఐటమ్స్ అని చెప్పింది. సరే అయినా సరే అని చెప్పేసి 1 kgకి మాత్రమే ప్రిపేర్ చేశానన్నమాట. తను పెద్దగా ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ అడగలేదండి పాపము. అందులోనూ ఒక్కదాన్ని ఎలా చేసుకుంటాను అని చెప్పేసి ఎక్కువగా అడగదు కూడా. సరే అని చెప్పేసి ఇంకా ఎక్కువైతే నేను చేయలేను అని చెప్పేసి ఈ విధంగా 1 kgతో ఈ విధంగా బూందీ లడ్డూకి ప్రిపేర్ చేశానన్నమాట. సో పర్వాలేదండి, బాగానే వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే ఇక్కడ షాప్ చూసుకుంటూనే నేను ఇక్కడ ఈ బూందీ లడ్డూకి అన్నీ ప్రిపేర్ చేశానన్నమాట. సో ఇక్కడ చూడండి, బూందీ లడ్డుకి ఎంత టైం తీసుకుంటుందోనండి. అంటే మామూలుగా వీడియోస్లో చూపించడం వరకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మనం చేస్తూ ఉంటే మాత్రం తెలుస్తుందండి, కాస్త టైం అయితే ఎక్కువగానే తీసుకుంటుంది. సో అక్కడికి ఇవన్నీ హోటల్లో ఆర్డర్ ఇద్దాము, ఎక్కడైనా చేపించి తీసుకుందాము అనుకున్నా సరేనండి, మళ్ళీ ఆయిల్ ఎలాంటిది యూస్ చేస్తాడోననే భయం అన్నమాట. అందుకని మొత్తానికి నేనే స్వయంగా ఈ విధంగా చేశాను. మ్యాక్సిమం చివరి వరకు వచ్చేసిందండి పిండి అయితే. చూస్తున్నారు కదా, ఇంకా కొద్దిగానే మిగిలిందన్నమాట. ఆయిల్ కూడా బాగానే పీల్చుకుందండి. మొత్తానికి ఈ విధంగా బూందీ అంతా రెడీ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకున్నాను. అయితే ఇది పెద్ద గిన్నె పైన ఉండడంతో నేను ఈ విధంగా 3 గిన్నెలలో బూందీని షిఫ్ట్ చేసుకున్నానన్నమాట. సన్న పలుకులు ఉంటే ఇందులోనే వేసేసాను ఫస్ట్. కాకపోతే ఈ విధంగా కాజు మాత్రమే పైన పెడితే షో బాగా కనిపిస్తాయి అని అనుకున్నాను, కానీ అన్నిటికీ ఆ విధంగా సెట్ కాలేదన్నమాట. అందులోనూ నేను ఫస్ట్ పాకం చేయడం కొంచెం లాస్ట్లో చేయడం వల్ల కాస్త బూందీ గట్టిగా అయిపోయిందండి. అందుకని మళ్ళీ బూందీని మిక్సీకి వేసి కొంచెం మంచిగా అయిన తర్వాత లడ్డు కట్టాల్సి వచ్చిందన్నమాట. అందులోనూ నేను కొంచెం వాటర్ కూడా ఎక్కువ పోయడంతో ఎక్కువసేపు మరిగించాల్సి వచ్చిందన్నమాట పాకాన్ని. దనామని వాటర్ పడిపోయినాయండి, కావాలని అయితే వేయలేదు. అందుకోసం కొద్దిగా పల్సగా అయిపోయేసరికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది పాకం రావడానికి. సో పాకం దగ్గర నేను చాలా ఇబ్బంది పడ్డాను తయారు చేయడానికి. అదే బూందీ చేసేటప్పుడు కూడా అంత ఇబ్బంది పడలేదు, కానీ ఈ పాకం వస్తుందా రాదా, సక్సెస్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ అయ్యింది. మొత్తానికి కాస్త టైం తీసుకున్నా సరేనండి, వచ్చిందన్నమాట. పెద్ద గిన్నె లేకపోవడంతో ఈ విధంగా 3 గిన్నెలలో కొద్దిగా పోసుకోవాల్సి వచ్చింది.
చూడండి నా తిప్పలు. ఈరోజే నాకు ఫీవర్ రావడము, ఈరోజే నేను బూందీ లడ్డు చేయాలనుకోవడము, ఇంకందులోనూ పెద్ద గిన్నెనేమో పైన ఉండిపోయి, అబ్బా! చాలా ఇబ్బంది అయ్యిందండి. లడ్డు అసలు సక్సెస్ అవుతుందో లేదో, ఎలా పంపించాలి? అమెరికాకి పంపిస్తున్నామంటే కాస్త టేస్ట్‌గా మంచిగా వస్తేనే బావుంటాయి. ఎట్లా అని చాలా ఫీల్ అయిపోయాను. మొత్తానికి ఎలాగైతేనేముందండి, సక్సెస్‌ఫుల్‌గా అయితే ట్రై చేశానన్నమాట. ఈ విధంగా పోసిన తర్వాత కూడా అది ఎందుకో కొంచెము అంటే నేను బూందీని కాల్చడం కాస్త క్రిస్పీగా కాల్చాననుకోండి, అదొక్కటి నా మిస్టేక్ జరిగిందన్నమాట. అనుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. సో తర్వాత నాకు తెలిసొచ్చిందన్నమాట. ఎలాగైనా లడ్డు చేయాలనుకున్నాను కాబట్టి ఇంక అయినా పర్వాలేదు, దీన్ని మిక్సీ తిప్పేద్దామని చెప్పేసి ఒక 2 రౌండ్లు మిక్సీ తిప్పేసి అందులో కలిపేస్తే చాలా చక్కగా లడ్డూలు సెట్ అయిపోయినాయి అన్నమాట. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే మీరు ఇలాగే చేసేసేయండి, వచ్చేస్తాయి. రాకుండా ఎలాగుంటాయి కదండి. చేయాలి అని అనుకుంటే చాలు, ఎన్నో ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఎలాగైనా సరే సక్సెస్ అయితే చేసేస్తాము. ఇంకా మీకు అందరికీ చూపిద్దాము నా తిప్పలు కూడా అని చెప్పేసి ఈ విధంగా ఇదంతా చూపిస్తున్నానన్నమాట. సో ఇంత తిప్పలు పడ్డామండి లడ్డూలకి. ఎప్పుడు కూడా ఇలా కాలేదు, ఫస్ట్ టైం ఈ విధంగా అయ్యింది. ఇంతకుముందు నేను చాలాసార్లు చేశాను ఇంట్లోకి, కానీ ఎప్పుడు ఇబ్బంది అయితే అనిపించలేదు. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ అయ్యింది ఒకటి, ఫీవర్గా ఉండడం ఒకటి, కాస్త ఈ విధంగా ఇబ్బంది అయితే అయ్యిందనే చెప్పాలి. సో ఇబ్బందినైనా సరే తప్పుని కూడా మీతో పంచుకోవాలని చెప్పి ఈ విధంగా చెప్తున్నాను. సో మొత్తానికి ఎలాగైనా సరేనండి, లడ్డూను చేయాలి అని అనుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ట్రై అయితే చేశాను. అంటే ఫైనల్గా ఎలా అయ్యిందంటే తొక్కుడు లడ్డులాగా అయ్యిందన్నమాట. చూస్తున్నారా అండి, ఆలూ స్మాష్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఒత్తుతున్నానన్నమాట. అలాగైనా అయితే మంచిగా వస్తాయేమో అని చెప్పేసి, ఇంకా దీంతో అంత కరెక్ట్గా అనిపించలేదు. సో అందుకని ఫైనల్గా మిక్సీ తీసుకొని ఒక్క ట్రిప్ అలా మిక్సీ పట్టేస్తే చాలా స్మూత్గా వచ్చేసినాయి అన్నమాట. చూస్తున్నారా ఎంత హార్డ్గా అయిపోయిందో. ఇప్పుడు మా పాప చూసిందనుకోండి అనుకుంటుంది, అంటే లడ్డూని ఈ విధంగా తయారు చేసి పంపించిందా మాకు అనుకుంటుందన్నమాట. అంటే ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మా పాపకి పార్సెల్ అందేసి తను టేస్ట్ కూడా చేసేసి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్తున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇందులో కొంచెం అది పౌడర్ కలిపితేనే సక్సెస్ అయ్యింది. ఉట్టిగానే బూందీతో చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా బూందీ విచ్చుకుపోతుందన్నమాట, సరిగ్గా రాలేదు. సో అయినా సరే అని చెప్పేసి ఈ విధంగా మొత్తానికి లాస్ట్ వరకు వచ్చేసరికి సక్సెస్ చేసేసాము. ఇంకా చూడండి, ఇదే రోజు మా నాన్న కూడా ఎక్కడో చేపలు వాళ్ళ ఫ్రెండ్ పట్టుకున్నారంట వాళ్ళ ఊరికి వెళ్తే. సో తెస్తున్నానమ్మా చేస్తావా అని అడిగాడు. ఇంకా నాకు ఎట్లాగూ జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి మా బాబు మా అమ్మని తీసుకొచ్చిండన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కాకుండా ఇక్కడ మా ఇంట్లోనే ఈ విధంగా ఫిష్ కర్రీ అయితే చేశాము. ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి అమ్మ కర్రీ వండేసింది. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి, నాకు ఫుల్ ఫీవర్, బెడ్ పై నుంచి లేవట్లేదు. అమ్మ చికెన్ చట్నీ చేస్తుందండి పాపకు పంపించడానికి. చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో జస్ట్ మీకు చూపించాలి అనే ఉద్దేశంతో లేచి వచ్చి జస్ట్ ఈ విధంగా ఒక క్లిప్ అయితే తీసుకున్నానన్నమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే పికిల్ ఎలా చేస్తారు అని నేను పెట్టలేదు, ఎందుకంటే నేను ఫుల్ ఫీవర్లో పడుకున్నాను. ఇది కూడా మీకోసం మాత్రమే చూపిద్దాము అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నానండి. ఇది దగ్గరగా 1 or 1.5 kg చికెన్ అనుకోండి. ఇంకా అదంతా ఆయిల్లో ఫ్రై చేసేసరికి ఆ విధంగా కొద్దిగానే అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, తనకి కొన్ని బట్టలు కూడా పంపించమని చెప్పింది, లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్. సో అవన్నీ ఈ విధంగా కవర్ ఉంటుంది కదండి, ఈ విధంగా వ్యాక్యూమ్ కవర్ ఇందులో పెట్టి ప్యాక్ చేస్తున్నామన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగింది అంటే కవర్ పెద్దగా అయిపోయిందన్నమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ చేంజ్ చేద్దాము అని అనుకున్నాము. ఇది వచ్చేసి అవిసె గింజల పౌడర్ అండి, అన్నంలో కలుపుకొని తింటే మంచిది కదా అని చెప్పేసి ఇది కూడా చేశామన్నమాట. ఇంకా ఇవన్నీ ఏవీ వీడియో తీయడానికి పాసిబుల్ కాలేదండి. లడ్డు కట్టేది కానివ్వండి, సున్నుండల లడ్డు, చికెన్ పికిల్ కానివ్వండి, అవిసె గింజల పౌడర్ కానివ్వండి, మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కాజు కట్లీ అండి. ఇంకా తనకి చాలా ఇష్టము. ఇంకా ఇది మనం ఇంట్లో చేయడానికి జ్వరం ఉంది కాబట్టి ఇంకా బయట నుంచే ఇది పరంపరలో నుంచి తీసుకొచ్చాడు బాబు. సో
సో మొత్తం సీల్డ్ వచ్చేసింది. ఇదండి ఈ విధంగా చేశారు. కానీ కవర్ చాలా పెద్దగా వచ్చిందన్నమాట ఇది. సో నెక్స్ట్ డే మళ్ళీ చేంజ్ చేద్దాము పంపించే టైంకి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా చూడండి తనకి ఇష్టమైన చగోడీలు ఈ విధంగా 2 ప్యాక్స్ ఎక్కువ వద్దు అన్నందుకు చాలా తక్కువ ఐటమ్స్ పెట్టామన్నమాట. ఇంకా కొద్దిగా మిక్చర్ అండి, అది కూడా బండి పైన ఉండే మిక్చర్ అంటే తనకి చాలా ఇష్టము. అందుకని అదే తీసుకున్నామన్నమాట. తను స్పెషల్గా చెప్పింది కూడా బండి పైన అమ్మే మిక్చర్ కావాలి అని. ఈ విధంగా లడ్డూలను ఈ విధంగా ప్యాక్ చేసేసామండి. అన్నీ మ్యాక్సిమం ప్యాక్ అయిపోయినాయి అనుకోండి ఈ రోజటికి. సో ఇదంతా ముందు రోజు ఒకరోజు ప్యాక్ చేసేసారు. ఇంకా నన్నైతే దగ్గరికి రానివ్వలేదండి. కాకపోతే జస్ట్ మీకు చూపించాలి అని చెప్పేసి నేను అన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకోసం చూపిస్తున్నాను. చూడండి స్వీట్ బాక్స్ని కూడా ఈ విధంగా ప్యాక్ అయితే చేసేసాము. ఇది వచ్చేసి అవిసె గింజల పౌడర్ అండి. వీటిపైన పేరు రాసామనుకోండి తనకి ఈజీగా ఉంటుంది. నేను మార్కర్తో రాసి పెట్టేస్తాను. సో ఈ విధంగా చికెన్ చట్నీ, నెక్స్ట్ అవిసె గింజల పౌడర్ అన్నీ ఈ విధంగా ప్యాకింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. చాలా బాగా అయ్యింది. కానీ లడ్డూలు మరి అంత దూరం వెళ్ళేసరికి అవి ఉంటాయా, మొత్తం పౌడర్ అవుతాయా అనేది మనకైతే తెలియదు. ఎలా అయినా సరే పిల్లలైతే తింటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదండి, ఇవి మనం ఇంత ప్రేమతో చేసి పంపిస్తాం కదా, అందుకని తప్పకుండా తింటారన్నమాట. మొత్తానికి ఈ విధంగా అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయండి. అన్నీ అర్థమవుతాయి. కానీ అవిసె గింజల పౌడర్ పైన అది పేరు ఒక్కటి రాసి పెడదాము అని అనుకున్నాను నేను. సో అదొక్కటి మార్కర్తో కంప్లీట్ చేసేస్తానన్నమాట. సో చూడండి ఇక్కడ చికెన్ పికిల్కి కూడా నేను పేరు రాసి పెట్టేశాను. అవిసె గింజల పౌడర్ అని ఈ విధంగా రాసి పెట్టానన్నమాట. సో ఈ విధంగా ఇదంతా కూడా ప్యాకింగ్ చేసేసామండి. ఇంకా ఈ లడ్డూలు ఏంటా అనుకుంటున్నారా అండి, తిరుపతి లడ్డూలు అన్నమాట. పాపకి చాలా ఇష్టం. ఈ లడ్డూలను కూడా ప్యాక్ చేసి పంపించమని చెప్పింది. సరే అని చెప్పేసి వీటిని కూడా ప్యాక్ చేసేస్తున్నాము. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా మొత్తం పంపించే టైంకి కవర్స్ చేంజ్ చేస్తామని చెప్పాను కదా, ఈ కవర్స్ ఈ విధంగా చేంజ్ చేసేస్తున్నామన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్గా చాలా చిన్నగా వచ్చేసింది చూస్తున్నారా. ఇంతకుముందు అయితే చాలా పెద్దగా కవర్ అంతా ఇట్లా మిగిలిపోయినట్టుగా కనిపించింది. ఇది బెస్ట్గా ఉందండి. స్పేస్ అంతా చాలా ఎక్కువ ఆక్యుపై చేయకుండా బాగుంది అనిపించింది. ఈ విధంగా బట్టలే ఎక్కువ వెయిట్ అయిపోయినాయండి. ఇంకా మిగిలిన ఫ్రెండ్స్వి కూడా ఉంటాయి కదా, చాలా ఎక్కువ అయిపోతాయి అని అన్నీ కొంచెం పెట్టామన్నమాట. ఇవన్నీ ఇప్పుడు బాబు హైదరాబాద్ తీసుకెళ్తాడు. సో అందుకే ఇవన్నీ ఈ విధంగా ప్యాక్ చేసేస్తున్నాము. సో ఇదేనండి ఈరోజటి వీడియో. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా మరి. ముందుగా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 200 మెంబర్స్ అవ్వాలండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా పక్కన గంట బెల్ని కొట్టి ఆల్ని నొక్కండి. అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్.